ఆయిల్ సమర్పించు ధర్మ సందేహాలు. నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకి అనుగుణంగా ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చేయొచ్చు, చేయకూడదు, చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఎలాంటి పరిణామం సంభవిస్తుందన్న సందేహాలు చాలామందిని కలవరపెడుతూ ఉంటాయి. అటువంటి వారి ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రణవ పీఠాధిపతి, త్రిభాషా మహాసహస్రావధాని, ప్రముఖ రచయిత డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. చెన్నై నుంచి రవి రాస్తున్నారు. 9 మంది నవగ్రహ అధిపతులకు తల్లిదండ్రులు ఉన్నారా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఆదిత్యాయ చ సోమాయ, ఆదిత్యాయ చ సోమాయ, మంగళాయ బుధాయ చ, గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతలకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ, వారు కూడా స్వయంభూలైన, అంటే తమంత తాము పుట్టిన వాళ్ళైనా అవతారం ఎత్తారు. అవతారం ఎత్తినప్పుడు తల్లిదండ్రులు ఉంటారు. ఉదాహరణకి గ్రహాల్లో మొట్టమొదటి వాడు ఎవరు? సూర్యభగవానుడు. పూర్వం కశ్యపుడు అనే ఒకానొక ప్రజాపతి, ఆయన భార్య అదితి ఇద్దరూ కలిసి సూర్యుడి కోసం తపస్సు చేశారు. మొట్టమొదట్లో సూర్యుడు ఇలా గ్రహంగా లేడు, సమస్త లోకాలని వెలిగిస్తున్న ఒక అద్భుతమైన చైతన్య శక్తి. ఆ చైతన్య శక్తి గురించి అదితి కశ్యపులు భక్తి శ్రద్ధలతో తపస్సు చేశారు, జపాలు చేశారు, మెప్పించారు. ఆయన మెచ్చుకున్నాడు, ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమంటే, నీవు మాకు పుత్రుడిగా పుట్టి లోకాలని అనుగ్రహించు అన్నారు. వెంటనే ఆయన తథాస్తు అన్నాడు. అదిగో అప్పటి నుంచి ఆ సూర్యభగవానుడు అదితి గర్భంలో ప్రవేశించాడు. ఒకరోజు 2 రోజులు కాదు, కొన్ని వందల సంవత్సరాలు ఆవిడ కడుపులో ఉండిపోయాడు. ఆ కాలంలో అదితి ఆహారం తీసుకోకుండా ఉపవాసంతో ఉంది. గర్భవతులు ఉపవాసం ఉంటే కడుపులో ఉన్న శిశువుకి ప్రమాదం అనే భయంతో కశ్యప ప్రజాపతి, ఏం కడుపులో ఉన్న బిడ్డను చంపుతావా, ఉపవాసాలతోటి ఎందుకు అంత బాధ పెడతావా అని, కడుపులో ఉన్న అండం పిండం మృతం అవుతుంది అని కొంచెం ఆక్రోశాన్ని వెలుబుచ్చాడు. ఇప్పుడు నేను చెప్పేది మార్కండేయ పురాణంలో ఉంటుంది, మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో కూడా ఉంటుంది, సరే సౌర పురాణంలో ఉంటుంది, ఇంకా చాలా పురాణాల్లో ఉంది. దాంతో ఆవిడ మార్తోభవ అంటే ఆర్తుడవు కావద్దు, మా ఆర్తోభవ, నువ్వేం భయపడద్దు, లోపల ఉన్నవాడు లౌకిక శిశువు కాదయ్యా, భగవంతుడే కదా అంది. అలా అనగానే ఆవిడికి కొడుకు పుట్టాడు. మార్తోభవ అనడం వల్ల మార్తాండు అయ్యాడనమాట. మృతమైన అండం పుడుతుందేమో అని కశ్యపుడు అనడం వల్ల మార్తండు అయ్యాడు. ఈ విధంగా మార్తాండు అనే పేరుతో అదితికి కశ్యపుడికి ఆయన పుట్టాడు. ఆయన మొదటి గ్రహం అయ్యాడు, గ్రహాలకు రాజయ్యాడు. కశ్యప ప్రజాపతి కొడుకు కనుకే జపాకుసుమ సంకాశం కాశ్యపేయం అని కశ్యపుని కొడుకు అని చెప్పాం. అదితి కొడుకు గనక ఆదిత్యుడు. ఆదిత్యేహ అపత్యం పుమాన్ ఆదిత్య అని. ఈ విధంగా సూర్యభగవానుడి తల్లిదండ్రులు అదితి, కశ్యపుడు. ఇక రెండో వాడేవాడు సౌముడు, చంద్రుడు. చంద్రుడు ఎవరి కొడుకు? అత్రి మహర్షి అనసూయ త్రిమూర్తుల్ని మెప్పించారు. అదిగో అనసూయకి త్రిమూర్తులు వరం ఇచ్చారు. అందులో బ్రహ్మదేవుడి అంశతోటి అత్రికి అనసూయకి పుట్టినటువంటి వాడు కనుక చంద్రుణ్ణి అత్రి కొడుకు కనుక ఆత్రేయ అన్నారు. అనసూయ పుత్రుడు ఆయన, బ్రహ్మాంశతో పుట్టాడు, కళలతో పుట్టాడు. కాబట్టి చంద్రుడి తల్లిదండ్రులు అత్రి, అనసూయ, గుర్తుపెట్టుకోవాలి. ఇక మూడోవాడు కుజుడు. పూర్వకాలం శివుడు సతీదేవి శరీరం విడిచిపెట్టేశాక సతి కోసం చాలా బెంగపెట్టుకుని పార్వతి మళ్ళీ పుట్టినా ఆమెను పట్టించుకోకుండా తపస్సు చేశాడు. ఆ సమయంలో దేవతలు ప్రార్థించగా హఠాత్తుగా కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవగానే ప్రభోర్లలాట దేశాత్తు పృషచ్చమ సంభవం అని మనకి శివపురాణంలో ఉంటుంది, పార్వతీ కళ్యాణ ఘట్టంలో, పార్వతీ పరిణయ ఘట్టంలో. ఆ స్వామివారికి హఠాత్తుగా కళ్ళు విప్పడం వల్ల చెమట పట్టింది. ఆ చెమట పడుతూ ఉంటే దాన్ని భూదేవి మింగింది. భూదేవి గర్భం ధరించి పిల్లవాడిని కన్నది.
భూదేవికి శివుడికి పుట్టినటువంటి వాడు. అందువల్ల కు అంటే భూమి, ఆమెకు పుట్టాడు కనుక కుజుడు అన్నారు. శివపుత్రుడు ఎర్రని రంగుతో పుట్టాడు. ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో పుట్టాడు. ఆయన దర్శనం చేసుకుంటే కుజ దోషాలు పోతాయి. కాబట్టి భూదేవి పరమేశ్వరుల పుత్రుడు కనుక కుజుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళే. భూదేవి పుత్రుడిగా శివపుత్రుడిగా పిలువబడ్డాడు. ఇప్పటికి మనం వరుసగా మూడో వాడిని కూడా చెప్పుకున్నాం. శివుడికి భూదేవికి పుట్టినవాడు కుజుడు. ఇంకా తర్వాత వాడు బుధుడు. చంద్రుడికి బృహస్పతి భార్య తారకి, తార కొంతకాలం పాటు భర్తను విడిచిపెట్టి చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ కథ బాగా ప్రసిద్ధికి ఎక్కిందే కనుక ఎక్కువ చెప్పక్కర్లా. తారాచంద్రులకి పుట్టినటువంటి వాడు బుధుడు. ఇంకా బృహస్పతి పూర్వం బ్రహ్మదేవుడి యొక్క సంకల్పంతో ప్రజాపతులు కొంతమంది పుట్టారు. ఆ ప్రజాపతులలో అంగిరుడు అని ఒక ప్రజాపతి ఉన్నాడు. ఈ అంగిరుడి భార్య పేరు అగ్ని. ఈ ఇద్దరికీ కలిపి 3 కొడుకులు పుట్టారు. అందులో పెద్దవాడే దీర్ఘతముడు అని పిలువబడతాడు. ఇదిగో రెండోవాడు బృహస్పతి, మూడోవాడు సంవర్తుడు అనే పేరుతోటి ఉన్నాడు. ఆయన బృహస్పతి కంటే పండితుడు. కాబట్టి అంగిరుని పుత్రుడు గనక ఆంగిరసుడు అంటారు. ఆంగిరసు గోత్రం అన్నమాట వాళ్ళది. కాబట్టి మహానుభావుడు బృహస్పతి తల్లిదండ్రులు వరుసగా అగ్ని, అంగిరుడు కూడా. ఇక ఆ తర్వాత శుక్రాచార్యులు వారు. పూర్వం భృగు మహర్షికి ఖ్యాతి అని ఒక భార్య ఉన్నది. ఆ భృగువుకి ఖ్యాతికి పుట్టినటువంటి వాడు శుక్రాచార్యుడు. అందుకే ఆయన్ని భార్గవుడని కూడా పిలుస్తారు. పుట్టినప్పటి నుంచి మహాద్భుత దివ్యజ్ఞానంతో పుట్టడం వల్ల కావ్యుడని కూడా అన్నారు ఆయన్ని. నీతి శాస్త్ర కోవిదుడు ఆయన. శుక్రాచార్యుల యొక్క తల్లిదండ్రులు, శుక్రగ్రహం యొక్క తల్లిదండ్రులు భృగు మహర్షి, ఖ్యాతి. ఇంకా శని గారు. సూర్యభగవానుడికి 2 భార్యలు, సంజ్ఞాదేవి, ఛాయాదేవి. సంజ్ఞాదేవి కొడుకులు వరుసగా వైవస్వత మరువు, యమధర్మరాజు గారు, ఆ తర్వాత యమునా నది, ఆ తర్వాత అశ్విని దేవతలు గుర్రం రూపంలో ఉన్నప్పుడు పుట్టారు. రెండో భార్య ఛాయాదేవి. ఈ కథను నేను ఇదివరకు మీకు చాలాసార్లు పురాణాల్లో చెప్పాను. ఈ ఛాయాదేవికి ముందుగా పుట్టినటువంటి వాడు సావర్ణి మనువు, ఆ తర్వాత పుట్టినవాడు మన శనైశ్చర గ్రహం, ఆ తర్వాత పుట్టినది తపతి అనే నది అన్నమాట. కాబట్టి ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం రోజు అవుతున్నాగా మనం వరుసగా. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అని. నల్లని కాటుక కొండ వంటి శరీరం కలిగినటువంటి వాడు ఆయన. సూర్యపుత్రుడు. ఛాయాదేవికి మార్తాండుడికి పుట్టాడు. తర్వాత అంటే సూర్యుడికి ఛాయాదేవికి పుట్టినవాడు. యముడికి అన్నగారు. యమ అగ్రజం అన్నారు అందుకే ఆయన్ని. కానీ ఎందుకో యమాగ్రజం అన్నారు. కానీ ఈ శ్లోకంలో పురాణాల్లో యమాగ్రజుడిగా చెప్పాల. ఎందుకని? సూర్యుడి పెద్ద భార్య సంజ్ఞాదేవి తన నీడకి ప్రాణం పోసి సూర్యుడి దగ్గర వదిలిపెట్టి వెళ్ళాక పుట్టాడు. కాబట్టి యముడికి ఇతను అగ్రజుడు అవడు. యముడు అగ్రజుడుగా కలవాడని అందుకే కొంతమంది అర్థం చెప్పడంలో రహస్యం అది. మొత్తం మీద ఏమైతేనే శనిగ్రహం గారి యొక్క తల్లిదండ్రులు ఛాయా సూర్యులు అన్నమాట. ఇక తర్వాత రాహువు, కేతువు ఇద్దరూ ఒకే శరీరం 2గా విభజింపబడ్డారు. పూర్వం సింహిక అని ఒక రాక్షసు ఉండేది. ఆ రాక్షసిని హనుమంతుడు లంకా నగరానికి వెడుతున్నప్పుడు చీల్చి చెండాడాడు. ఆవిడే సింహికంటే. ఆవిడ బ్రహ్మ గురించి తపస్సు చేసింది. నాకు ఒకే కొడుకు పుట్టాలి, కానీ భవిష్యత్తులో వాడు 2గా మారాలి, గ్రహాల్లో బలమైన గ్రహాలుగా ఉండాలి అని కోరిందిలేండి. అందుకని బ్రహ్మదేవుడు ఆవిడకి వరం ఇచ్చాడు. ఆ వరం వల్ల పెళ్ళి అవ్వకుండానే ఆవిడ గర్భం ధరించింది. సద్యోగర్భంలో కొడుకుని కన్నది. ఆయనే రాహువు. ఆ రాహువు క్షీరసాగర మథన సమయంలో అమృతం కోసం దేవదానవులు యుద్ధం చేస్తున్నప్పుడు మోహిని రూపంలో దేవతలకు అమృతం పంచిపెడుతూ ఉండగా శ్రీ మహావిష్ణువు దేవతల రూపం ధరించి దేవతా రూపంలో దేవతల పక్కన కూర్చోవడం, ఆ తర్వాత విష్ణువు సూర్యచంద్రుల సైగతో తల నరకడం, ఆ నరకబడినటువంటి తలలో తల మొండెము విడివిడిగా రాహువు కేతువు అయ్యాయి. కాబట్టి రాహుకేతువులు ఇద్దరూ కూడా సింహికా గర్భ సంభూతులు. తండ్రి ఉండడు వీళ్ళకి. ఇంచేత బ్రహ్మవరం వల్ల పుట్టడం వల్ల బ్రహ్మగారు పెళ్ళి అవ్వకుండానే సంతానం ఇచ్చేసాడు ఆవిడికి. అందువల్ల నిజం చెప్పాలంటే వరం ఇచ్చిన బ్రహ్మే తండ్రి అని చెప్పాలి. అయినా తల్లి ఉంది గనక వరుసగా మనం ఏం చెబుతున్నాం? సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అని చెబుతున్నాం. ఈ విధంగా గ్రహాలందరికీ కూడా తల్లిదండ్రులు ఉన్నారు. పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్ సమర్పించు ధర్మ సందేహాలు. ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు
చిన్న విరామం.